హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు కరివేపాకు పచ్చడి చేస్తున్నాను అనమాట. కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే కరివేపాకు అయితే నేను అందాదగా తీసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు, మనం టైట్ గా పట్టేసుకుంటే ఒక గుప్పెడు అయితే ఉంటుంది. దాన్ని అయితే నేను ముందే క్లీన్ చేసుకొని కడిగేసుకొని మంచిగా వాటర్ వేయటట్టయితే నేను డ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. దానికి కాను ఒక 4 అయితే ఎండుమిరపకాయలు అయితే 2 ముక్కల్లాగా అయితే చేసేసి పెట్టేసుకున్నా. ఒక 1/2 టీ స్పూన్ అయితే ధనియాల పొడి, కొంచెం ఒక 7-8 చింతపండు రెక్కల్లాగా తీసేసుకొని కడిగేసుకొని వాటర్ అయితే వేసి పెట్టేసుకున్నా అనమాట. తర్వాత 1 టీ స్పూన్ మీద సగం నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, తర్వాత 1/2 టీ స్పూన్ లావుప్పు తీసుకున్నా. ఉంటే లావుప్పు తీసుకోండి, లేకపోతే సన్నుప్పు అయినా పర్వాలేదు. ఒక 1/2 టీ స్పూన్ అయితే ఉప్పు కలిపిన కారం అనమాట. ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం కరివేపాకు పచ్చడి అయితే రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన నేను. ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసేస్తున్నా. కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత మనమైతే కరివేపాకు అయితే వేసేసుకుందాము. చూడండి, కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ కరివేపాకు అయితే వేసేసుకుందాము. చూడండి, కరివేపాకు అయితే వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా కరివేపాకు అయితే మంచిగా ఆయిల్ అయితే వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేగిన కరివేపాకును అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి, మనం వేయించుకున్న కరివేపాకు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం కదా. అదే బాండిలో మనం తీసుకున్న అందులో శనగపప్పు, తర్వాత మినపప్పు అయితే వేయించుకుందాము. చూడండి, మనం వేసుకున్న శనగపప్పు తర్వాత మినపప్పు వేగిన తర్వాత నువ్వులు, తర్వాత జీలకర్ర మెంతుల పొడి, పసుపు అయితే వేసేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. కొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయితే మంచిగా టేస్ట్ వస్తాయి. నువ్వులు అయితే ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి మనకి ఈ వేడికి సరిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. చూడండి, మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని ఇందులో అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా. తర్వాత మనం కొంచెం కారం తీసుకున్నాం కదా, కారం అయితే ఉప్పు కలిపిన కారం, తర్వాత ఉప్పు అయితే మనం ఎండుమిరపకాయలు పులుపు అన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రా తీసేసుకున్నాను అనమాట. నేనైతే చెప్పడానికి అయితే మర్చిపోయినా, ఒక ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అయితే మనం ఇప్పటిదాకా వేయించుకున్న బాండిలోనే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసి నేనైతే ఒకసారి అయితే ఇట్లా కొంచెం వేయించుకుంటున్నాను అనమాట. మనమైతే మనము పప్పు గింజలు అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కరివేపాకు వేయించుకున్న కరివేపాకు ఎండుమిర్చి అయితే ఇందులో వేసేసుకుందాము. చూడండి, అట్లాగే వేయించుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుందాము ఇందులోనే. తర్వాత ఉల్లిపాయలతో పాటు మనం వేసుకున్న చింతపండు రెక్కలు కూడా వేసుకుందాము. అవసరమైతే ఆ వాటర్ కూడా వేసేసుకుంటా నేనైతే చూసేసుకొని, ఎందుకంటే చట్నీ గట్టిగానే ఉంటుంది కాబట్టి తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటా. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, నేనైతే ఒకసారి అయితే మిక్సీకి వేసి చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే వాటర్ కూడా వేసేసుకుందాము. చింతపండులో ఉన్న వాటర్ కూడా వేసేసుకుందాము. అవసరమైతే నార్మల్ వాటర్ కూడా కొంచెం అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టి చూపిస్తాను నేను మీకు. చూడండి, నేనైతే నార్మల్ వాటర్ కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసి చూపిస్తున్నా. పూర్తి మెత్తగా వేయలేదు, కొంచెం బరకగా ఉందండి. కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం పోపు అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేనైతే పోపు అయితే పెట్టేసుకున్నా. పోపులో అయితే ఇట్లా ఈ చట్నీ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఫైనల్ గా అయితే కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే అన్నంలోనే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. రైస్ లో కూడా మనం లంచ్ బాక్స్ లో ఇట్లా కలిపేసుకొని మనము ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా లంచ్ బాక్స్ లో అయితే మనం కలిపేసుకొని పులిహోర లాగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, నేనైతే ఒకసారి మీకు తీసి చూపిస్తున్నా. మనకైతే చింతపండు వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉండింది కదా. గట్టిగా ఉంటే మాత్రం కంపల్సరీ మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటే ఏమైతే మనకు చట్నీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. అది మాత్రం మనమైతే చూసేసుకోవాలి. ఫైనల్ గా అయితే కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.